దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదూ? ఈ ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. ఇది ఎంత గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం వెనుక ఒక కండిషన్ ఉంది కదా. నువ్వు సురక్షితంగా ఉండాలంటే, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నువ్వు చేయాల్సిన కార్యం ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచుట. చాలాసార్లు మనకు ఎదురవుతున్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా భయానికి కలిగిస్తాయి, చాలా ఆందోళన కలిగిస్తాయి, కృంగుదలకు గురి చేస్తూ ఉంటాయి. ఏం జరుగుతుందా అని ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహకు గురి చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ప్రభు మీద అనుకున్నట్లయితే, దేవుని వాక్యం మీద, దేవుని వాగ్దానం మీద, ఆయన సన్నిధి పట్ల మనం సంపూర్ణంగా అప్పగించినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. ఇది చాలా గొప్ప వాగ్దానం. ఆయన పట్ల మనం అపారమైన విశ్వాసం కనబరిచినప్పుడు మన జీవితంలో ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించబడతాం. ఈ సురక్షితమైన మాటకు మరొక అర్థం ఏంటంటే ఉన్నత స్థితిలో నిలబడతాడని తెలియజేస్తూ ఉంది. ఉన్నతమైన అనుభవాలను మనం నడిపించబడాలంటే మన జీవితాన్ని పరిపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుంటూ ఆయన మీద ఆధారపడుతూ జీవిస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. యోసేపు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు. ఆ దేశంలో ఏమాత్రం కూడా ఎవరూ ఆధారం లేని పరిస్థితి. దేవుడు తప్ప వేరే ఆధారం లేదు. ఆయన అర్థం చేసుకున్నవారు కానీ, లేకుంటే ఆయనకి చేరదీసేవారు కానీ, ఆయన నిరాశ నిస్పృహలో ఓదార్చేవారు కానీ ఎవరు లేరు అక్కడ. కుటుంబానికి దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు. కానీ దేవుని మీద మాత్రం సంపూర్ణంగా అనుకుంటూ పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుతూ ఆయన జీవిస్తున్నాడు. కనుకనే దేవుడు యోసేపుని అంచెలంచెలుగా హెచ్చించి ఉన్నతమైన స్థితిలో నడిపించబడ్డాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. ఎన్ని శోధనలు వచ్చాయో, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయో, ఎన్ని నిందలు వచ్చాయో, ఆ సమస్యల వెనుక దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత ఆయనకి ఎప్పుడు కూడాను ఉంటూనే ఉంది. ఎందుకోసమేనంటే ఆయన పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుని మీద కనపరచిన దాన్ని బట్టి ఆ ఐగుప్తు దేశానికే దేవుడు అధిపతిగా చేశాడు. ఎంత గొప్ప అనుభవం! ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నారా? లేకుంటే మీకు వస్తున్న ప్రతికూలత వైపు, భయాన్ని కలిగించే పరిస్థితుల వైపు, సమస్యల వైపు చూస్తూ కృంగిపోతున్నారా? సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, అలాగే ప్రతికూలతలు మన ముందు ఎదురవుతాయి. వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉందిరు. ఆ సమస్యల్లో సురక్షితం, వ్యాధుల్లో, కృంగుదల్లో, ఆందోళన కలిగించే పరిస్థితుల మధ్య దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపిస్తాడు. ఒక శ్రమ వెనుక, ఒక శోధన వెనుక ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుకనే యేసేపు వాటన్నిటిని భరించి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి అనుభవం నడిపించాడు. బానిసగా ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి అనుభవం నడిపించాడు కదా. కారణం ఏంటంటే దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఆయన సన్నిధి నిత్యము అనుభవించిన స్థితిని బట్టి దేవుడు అంతగా హెచ్చించాడు. నేను నా జీవితంలో అలాంటి అనుభవం కూడా నడిపించబడాలంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉంచుదాం. ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యానికి సంపూర్ణంగా సమర్పించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించింది గాక. ప్రార్థన చేసుకుందాం.
పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితంగా ఉందిరని ఏదైనా వాగ్దానం చేస్తావు ప్రభువా. ఇదిగో ప్రభువా, మీ యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మాకు వస్తున్న ప్రతి ప్రతికూలతను ప్రభువా విశ్వాసం ద్వారా జయించగలిగే శక్తిని అనుగ్రహించమని, మా ప్రియుల జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి ప్రతికూలతను మీ మీద అపారమైన విశ్వాసం ఉంచి మీ మీద సంపూర్ణంగా ఆనుకొని వాటిని ఎదురెడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని అనుగ్రహించి నడిపించవస్తూ మనం చేస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి దేవుడు మీకు ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు అనునిత్యము తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.